మన కుటీర్కి వచ్చిన గెస్ట్స్ ద్వారా మనకి వచ్చే ఆదాయం అంతా అన్నదానానికి, గోసేవకి మీకు అసలు ఉపయోగించడం ఎక్కడ అవుతుంది. వస్తున్నాయండి? మీరు పర్ హెడ్ 800 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ అరుణాచలం మొత్తంలో ఎక్కడ రూమ్ తీసుకోవాలన్నా మినిమమ్ 3000 పైనే ఉంటుంది. మీరేమో పర్ హెడ్ 800 తీసుకుంటున్నారు. దాంట్లో వచ్చిన లాభంతో మళ్ళీ అన్నదానం అంటున్నారు, గోసేవ అంటున్నారు. ఎలా సరిపోతున్నాయి అసల? మా ఆదాయంలో మా ఖర్చులు అవసరానికే తప్ప ఆడంబరానికి మేము వాడము. అందుచేత మాకు పెద్ద అవసరాలు ఉండవు. మా అవసరం అంతా అమ్మవారికి పువ్వులు, స్వామివారికి అభిషేకానికి వస్తువులు తప్ప వేరే అవసరాలు మాకు పెద్ద ఉండవు. అందుచేత ఆ ఆదాయం అంతా సేవ కొరకు వినియోగించడం మాకు వీలవుతోంది. స్వామివారు అలా అవకాశం ఇచ్చారు. మాకు వేరే ఉద్దేశాలు ఏమీ మనసులో కలిగించకుండా కేవలం సేవ కొరకే వినియోగించేలాగా మాకు ఆ బుద్ధిని కల్పించారు అరుణాచలేశ్వరుడు. అల్టిమేట్గా అంటే మాకు మేము అరుణాచలేశ్వరుడికి ఒక సరెండరెన్స్తో ఇన్వెస్ట్ చేసుకుంటున్నది మా శరీరాన్ని, మా శక్తిని. సో మా ఇన్వెస్ట్మెంట్ అంతా ఇదే, మా యొక్క శక్తి, సేవ కొరకు మా శక్తి.